శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ వాలివధ రెండవ భాగము. కిష్కింధకాండ సముద్రమంతా గంభీరమైన కాండ. వాలి క్రింద పడిపోయాక ధనుస్సు చేత పట్టుకుని రాముడు, ఆయన వెనక లక్ష్మణుడు, నలుగురు మంత్రులు కలిసి అక్కడికి వచ్చారు. ఇంత చేసిన సుగ్రీవుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వాలి రాముడిని చూశాడు. అప్పుడు వాలి రాముడిని అడిగాడు, రామా, నువ్వు చాలా గొప్పవాడివని, ధర్మం తెలిసి ఉన్నవాడివని, పరాక్రమము వీర్యము ఉన్నవాడివని, ఇక్ష్వాకు కులంలో పుట్టావని, ధర్మాత్ముడైన దశరథ మహారాజుకి కొడుకువని, తండ్రి మాటలకు కట్టుబడి అరణ్యానికి వచ్చావని అంటారు. నీ వంటి ధర్మాత్ముడు నీతో యుద్ధం చేయకుండా ఇంకొక వైపు తిరిగి ఇంకొకరితో నేను యుద్ధం చేస్తుంటే చెట్టు చాటు నుంచి బాణం ప్రయోగించి నన్ను కొట్టడం నీకు సిగ్గుగా లేదా? నా చర్మం పనికొస్తుందా? నా చర్మాన్ని ఒలిస్తే కూర్చోడానికి పనికిరాదు, నా మాంసం తినడానికి పనికిరాదు, నా గోళ్ళు తీసి ఉపయోగించుకోవడానికి పనికిరావు. యుద్ధం అంటూ జరిగితే, దెబ్బలాటంటూ జరిగితే 3 విషయాల వల్ల రావాలి. బంగారం వల్ల కానీ, వెండి వల్ల కానీ, భూమి వల్ల కానీ రావాలి. నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను నీ భూమిలోకి రాలేదు, కానీ నువ్వు మా రాజ్యంలోకి వచ్చావు. నేను చెట్ల మీద ఉండే ఫలాలను ఆకులను తినే శాఖామృగాన్ని. నువ్వు మనుష్యుడివి, ధర్మం తెలిసి ఉన్నవాడివి. ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహాపాపాత్ముడు, చేతిలో కోదండం పట్టుకుని కనబడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీ యందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే నన్ను నిష్కారణంగా చంపావు. 5 మాంసాన్ని మాత్రమే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ తినాలని ధర్మశాస్త్రం చెబుతోంది. 5 గోళ్ళు ఉన్న వాటిలో ముళ్ళపంది, కుక్కలను తరిమి చంపే ఏనుబంది, చెవులు పిల్లి, ఉడుము, తాబేలు మాంసాలను తినవచ్చు. 6వ దాని మాంసాన్ని తినకూడదు. అలా తిన్నా రాజ్యం చేస్తున్న రాజుని చంపినా, గోవుని చంపినవాడు, బ్రాహ్మణ్ణి చంపినవాడు ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి పాపాన్ని పొందుతారు. నువ్వు ఇన్ని రకాలుగా నన్ను హింస పెట్టి చంపడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినవి దోషాలు కావా? నాకు జవాబు చెప్పు. ఏమయ్యా, నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావట. నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నాకు ఇంకరుడు. నువ్వు నాకు చెబితే రావణాసురుడు స్వర్గంలో దాక్కున్నా, పాతాళంలో దాక్కున్నా వానిని పశువుని ఈడ్చుకొచ్చినట్లు మెళ్ళో పాసం వేసి ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేద్దును. అటువంటిది నాకు చెప్పకుండా నన్నే గెలవలేని సుగ్రీవుడిని ఆశ్రయించి సీతమ్మను తెచ్చుకోవడానికి ప్రయత్నించావు. సుగ్రీవుడి కోసం నన్ను చంపావు. ఇది కిరాయి హత్య కాదా? నీవు ఈ పని చేయవచ్చా అని అడిగి ఇక మాట్లాడడానికి ఓపిక లేక తలదించుకుని కూర్చుండిపోయాడు. అప్పుడు రాముడు, వాలి, నీకు ధర్మం గురించి ఏమి తెలుసు? నువ్వు అజ్ఞానివి. ధర్మం, అర్థం, కామం వీటి గురించి నీకు తెలియదు. ఒక బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించావు. నీకేం తెలుసుని నా గురించి ఇన్ని ఆరోపణలు చేశావు? అజ్ఞానివి కాబట్టి ఒకవేళ నీకు తెలియకపోతే ఆచారం తెలుసు ఉన్నవారు, పెద్దలైన వారు, బుద్ధి ఉన్నవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నీకు అవేమీ తెలియవు. తెలియకుండా నా గురించి ఏదో అడిగేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ ప్రాంతం ఇక్ష్వాకుల రాజ్య పరిధిలోకి వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన పరమధర్మాత్ముడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములను నిగ్రహించే అధికారం మాకుంటుంది. నువ్వు కేవలము కామతంత్రుడు. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు. నీ బుద్ధి అర్ధమునందు మాత్రమే సక్రమంగా ఉంది. అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. నువ్వు నా యందు తప్పుపట్టి మాట్లాడుతున్నావు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. ఈ ముగ్గురు ఎలా తండ్రులతో సమానమో అలాగే తనకు జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తాను విద్య నేర్పిన శిష్యుడు, ఈ ముగ్గురు తనకు కుమారులతో సమానం. నీ తండ్రి మరణించాడు. నువ్వు పెద్దన్నగారివి అవడం చేత నువ్వు తండ్రితో సమానం. నీ తమ్ముడు సుగ్రీవుడు. ఆ తమ్ముని భార్య రుమ. ఆమె నీకు కోడలతో సమానం. కోడలతో సమానమైన రుమని నువ్వు అనుభవించావు. సుగ్రీవుడు బ్రతికి ఉన్నాడని తెలిసి కూడా ఆమెతో కామసుఖాలను పొందుతున్నావు. ఈ మాటలను రామచంద్రమూర్తి ఎందుకు అన్నట్లు సుగ్రీవుడు కూడా తారతో కొంతకాలం ఉన్నాడు. అయితే అప్పుడు సుగ్రీవుడిది దోషం కాదా? సుగ్రీవుడు ఎప్పుడు అలా ఉన్నాడో మనం విచారించాలి. అంటే గుహలోకి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ గుహకు శిలాద్వారాన్ని అడ్డుపెట్టి వెనక్కి వచ్చినప్పుడు సుగ్రీవుడు కూడా తారని రమించాడు. ఇది తప్పు కాదా? అంటే సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్య పరిపాలన చేసే వానర జాతికి, మంత్రుల చేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు భర్త మరణిస్తే మరిదిగారినైనా పునర్వివాహం చేసుకుని వారితో ఉండవచ్చు. అందుకని ఆనాడు తార తన భర్త మరణించాడని నమ్మింది. ఎందుచేతనంటే అంత్యేష్టి సంస్కారము, ఉదక క్రియలు కూడా సుగ్రీవుడు చేసేశాడు. వాలి చచ్చిపోయాడు అనుకున్నాడు కాబట్టి. ఆనాడు తారతో సుగ్రీవుడు ఉండడం ధర్మం తప్పడం కాదు. కానీ ఈవేళ సుగ్రీవుడు బతికి ఉన్నాడని, ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడని నీకు తెలుసు. తెలిసి నువ్వు రుమతో కామసుఖాలు అనిపించావు. అందుచేత ఒక మామగారు కోడలతో కాంబోగాన్ని అనిపిస్తే ఎంత దోషమో అంత దోషాన్ని నువ్వు అనిపించావు. ధర్మశాస్త్రంలో
దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నీకు ఈ శిక్ష వేయవలసి వచ్చింది. ఈ ప్రాంతం ఇక్ష్వాకుల రాజ్యంలోకి వస్తుంది. ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ చేయవలసిన అధికారం మాకు ఉంది. నువ్వు ప్రభువి, మంత్రుల చేత సేవింపబడుతున్నావు, సంధ్యావందనం చేస్తున్నావు. అందుకని నువ్వు ధర్మం తప్పితే నీ వెనక ఉన్నవారు కూడా ఇలాగే ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడను కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. నేను శిక్షించకపోతే ఏమవుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది తప్పు అని తెలిసి కూడా నేను నిన్ను శిక్షించకపోతే నువ్వు చేసిన పాపం నాకు వస్తుంది. ప్రభువైన వాడు అవతలివాడు ఈ పాపం చేశాడని తెలిసినప్పుడు వాడిని శిక్షిస్తే వాడికి ఉన్న పాపం పోతుంది. శిక్షించకపోతే ఆ పాపం రాజుకు వెళ్ళిపోతుంది. యథపూర్వము మా వంశంలో మాంధాత అనబడే ఒక రాజు ఒక శ్రమణికుడు ఇటువంటి దోషం చేస్తే శిక్ష వేశాడు. అందుచేత శిక్ష వేయకుండా ఉండడం కుదరదు. ఇంకా సీతమ్మను తీసుకురావడానికి నీతో ఎందుకు స్నేహం చేయలేదని అడిగావు. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. నేను స్నేహం చేస్తే ధర్మాత్ముడితోనే చేస్తాను. రాముడు అవతలివాడు తన భార్యను వెతికి తీసుకురావడానికి అంగబలం అర్ధబలం ఉన్నవాడా అని చూడలేదు, ధర్మం ఉన్నవాడా అని చూశాడు. ధర్మం రక్షిస్తుంది అని నమ్మాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. స్నేహం చేశాను కాబట్టి ఒడంబడిక చేసుకున్నాను కాబట్టి సుఖదుఖాలు ఒకటయ్యాయి. అందుకని నిన్ను చంపాను. అయితే ఇక్కడ చెప్పవలసిన ఒక మాట ఉంది. నిన్ను చెట్టుచాటు నిన్ను చంపడం దోషం కాదా అని నన్ను ఒక మాట అడిగావు. దానికి నీకు జవాబు చెబుతున్నాను. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. అలా నిన్ను చంపకపోతే ఏమవుతుందో కూడా చెబుతున్నాను. రాజు దండన చేసి తప్పు చేసిన వాడిని శిక్షింపజేస్తే వాడు చేసిన పాపం ఇక్కడే పోతుంది. వాడు పూర్వస్థితిని పొందేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ పాపము చేయని వాడి స్థితికి వచ్చేసావు. నీ పాపం ఇక్కడే పోయింది. అందుచేత నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతావు. అలా శిక్షించకపోతే నాకు ఆ పాపం వస్తుంది. రెండవది, నీవు వేరొకరితో యుద్ధం చేస్తుండగా నేను చెట్టుచాటు నుండి కొట్టడం అధర్మం కాదా అని నన్ను ప్రశ్నించావు. ఇక్కడ నేను ఒక తీర్పు చెబుతున్నాను వాలి, జాగ్రత్తగా విను. నేను మానవుడిని, నువ్వు వానరానివి. శాఖామృగానివి, నువ్వు జంతువువి, నేను మనిషిని. క్షత్రియుడు మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు. ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటును ఉండి వల వేసి పాసం వేసి పట్టుకుని అది అప్రమత్తంగా ఉన్నప్పుడు, అది పడుకుని ఉన్నప్పుడు, అది తిని నిలబడినప్పుడు, పారిపోతున్నప్పుడు కొట్టవచ్చు. ఎప్పుడైనా కొట్టవచ్చు, కానీ ఒక్క సమయంలో మాత్రం కొట్టకూడదు. అది మృగమైన తన భార్యతో సంగమిస్తున్నప్పుడు, వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణప్రయోగం చేయకూడదు. ఇది చేశాడు కాబట్టే భారతంలో మహానుభావుడు ధర్మరాజు తండ్రి పాండురాజు శాపానికి గురి అయ్యాడు. అలాగే క్రౌంచపక్షుల జంటలో ఒక పక్షిని కొడితే రామాయణం వచ్చింది. నేను బాణప్రయోగం చేసే సమయానికి నువ్వు మిథున లక్షణంతో లేవు. నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదన్న విషయం తెలిసే నిన్ను కొట్టాను. ఇలా చేసినందుకు నాకేమీ బెంగలేదు. నా యందు ఏ దోషం లేదు. రాముడు ఎంత ఖచ్చితంగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడో ఇక్కడ మనం గ్రహించాలి. అలాగే మీరు ఒక నిర్ణయం తీసుకుని ఒక పని చేస్తే ఆ తర్వాత తప్పు చేశానేమోనన్న భావన మీకు రాకూడదు. ఎప్పటికీ మీరు చేసినది యథార్థమే అని చెప్పగలిగితేనే ఆ పని చేయాలి. చెప్పలేకపోతే ఆ పని జోలికి వెళ్ళకూడదు. ఇది మనుష్యునికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ధర్మమును ఆధారం చేసుకుని విచక్షణ చేయాలి. దీనిని రామాయణం మనకు నేర్పింది. కానీ నువ్వు మాత్రం రోషం కలిగి చచ్చిపోయే ముందు నన్ను ప్రశ్నలు వేశావు. ఉన్న యథార్థాన్ని నీకు చెప్పాను. నా యందు ఏ పాపము లేదు. నువ్వు ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావు. వాలి, పొరపాటంతా నీదే అని చెప్పాడు. అప్పుడు వాలి తన శరీరం పడిపోయే ముందు ఒక్కసారి రామచంద్రమూర్తి వంక చూసి తన 2 చేతులు వెనక్కి పెట్టేసి అంజలి ఘటించి, మహానుభావ ధర్మాత్మ రామచంద్ర, నువ్వు చెప్పింది పరమ యథార్థము. దోషం నా యందే ఉంది. నువ్వు నన్ను చంపడంలో కానీ నా యందు దోషం ఉన్నదని చెప్పడంలో కానీ కించిత్ సందేహం లేదు. నాదే పొరపాటు. అందుకని నన్ను మన్నించవలసింది. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేత, నీకు ఉన్న జ్ఞానం చేత పూర్వాపరాలను బాగా పరిశీలించిన మీదట అప్పుడు ఏది చేయాలో నిర్ణయించుకుని దానిని అమలు చేసి తర్వాత వేళ్లు విరుచుకోకుండా స్థిరంగా నిలబడగలిగిన వ్యక్తిత్వం ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి రామా పొంగిపోతున్నాను. అటువంటి నీ చేతిలో మరణమైనది నాకు స్వర్గమే. మరణిస్తున్నందుకు నాకేమీ బెంగలేదు. కానీ 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. వాలి చేసిన ఒకే ఒక గొప్ప పని బహుశా తాను మరణించే ముందు తాను చేసిన పని తప్పు అని ఒప్పుకోవడం. నువ్వు నాకు ఈ విధంగా దండన విధించడం ఏ విధంగా చూసినా కూడా దోషం కాదు. నా యందే దోషం ఉందని రామచంద్రమూర్తి ముందు తన తప్పును అంగీకరించాడు. నేను తాన గురించి విలపించడం లేదు. నా ప్రాణములు పోతున్నాయని బెంగ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నాకున్న బెంగల్లా నా ప్రియాతి ప్రియమైన పుత్రుని గురించే. అంగదుడు నా ఒక్కగానొక్క కొడుకు, తారయందు జన్మించినవాడు. అంగదుడు బంగారు పొదకీర్తులను ధరించినవాడే, ప్రకాశిస్తూ ఉంటాడు. సుఖాలకి అలవాటు పడి బ్రతికినవాడు. ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందా అని బెంగ పెట్టుకుంటున్నాను అన్నాడు. సాధారణంగా దారైష, పుత్రైష, ధనైష అనే
ఏషణత్రయం. ఈ మూడు మనస్సును లాగేస్తూ ఉంటాయి. ఇవి లాగుతున్నట్లు కూడా మనకు తెలియదు. ప్రధానంగా ఈ పాశముల చేత బంధింపబడి ఉంటాము. కాబట్టే మనను కూడా శాస్త్రం పశువు అనే పిలిచింది. పశువు అంటే పాశము చేత బంధించబడింది అని అర్థం. పశువును బంధించిన పాశం కనబడుతుంది, మనస్సు బంధించిన పాశం కనబడుతుంది, అంతే తేడా. మనలను లోపల కడతారు, వాటిని బయట కడతారు. ఏషణత్రయంలో అన్నిటికన్నా ముందు పుత్రైష. దానిని దాచడం చాలా కష్టం. ఎంతటి ప్రాజ్ఞుడైన వాడికి కూడా అంత్యమునందు భ్రాంతి ఆ కొడుకు మీద ఉండిపోతుంది. అదే వాలికి కూడా నిలబడింది. ఈ ఉన్న ఒక్కగానొక్క కొడుకైన అంగదుని శ్రేయస్సుని, అతని అభివృద్ధిని రామ సర్వకాలములందు నువ్వే చూడాలని అంగదుని బాధ్యతను రామచంద్రమూర్తికి అప్పచెప్పాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం. శ్రీరామజయం.